చెప్పండి మరి నేను ఏం తప్పు చేసినా కలెక్టర్ గారు ఇట్లా మీరు అంటే మనుషులను బతకనియమంటారా వద్దంటారో చెప్పండి. మీరు ఆగండి, ఎందుకు వచ్చారు? నా ఇంట్లో నా పర్మిషన్ లేకుండా ఇంటికి ఎట్లా వచ్చారు చెప్పండి. ఎవరు చెప్పారు? మీరు ఆగండి, నా పర్మిషన్ లేకుండా ఇంటికి ఎట్లా వస్తారు? అవునా? అక్కడ మీ కలెక్టర్ గారు ఎవరిని బతకలేడా? మీ కలెక్టర్ సందీప్ కుమార్ జా మీ మహేందర్ రెడ్డి చెప్పినట్టు వింటారా లేకపోతే ఏంది? ఎట్లా వస్తారా ఇంటకు? నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఈరోజు ఒక స్పెషల్ న్యూస్ నేను చేస్తా ఉన్నాను మిత్రులారా. ఒక దళిత జర్నలిస్ట్ పైన ఆ నియోజకవర్గం సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఆ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ ఇద్దరు కలిసి ఆ దళిత జర్నలిస్ట్ను గత కొంతకాలంగా వేధిస్తూ ఉన్నారు. తన కుటుంబాన్ని హరాస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తన నివాసం ఉండేటువంటి ఇల్లును కూడా కూల్చడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఒకసారి డీటెయిల్గా మనం స్టోరీ చేసే ప్రయత్నం చేస్తున్నా. ఇది ఎవరికో పాజిటివ్ అని కానీ ఎవరికో నెగిటివ్ అని కాదు. ఇది ఒక సామాన్యుడికి ప్రజల గురించి ప్రజల కోసం మాట్లాడి ప్రజల కోసం కొట్లాడి ప్రజా సమస్యలను ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రశ్నిస్తున్నటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్ పైన జరుగుతున్నటువంటి దాష్టికాలు ఏవైతున్నాయో వాటిపైన మాత్రమే ఈ స్టోరీ. ఇది ఏ పార్టీకి పాజిటివ్ కానీ ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి ఒకసారి. దళిత జర్నలిస్టుపై కలెక్టర్ కేకే వేధింపులు, ఇంటిని కూల్చేటువంటి భారీ స్కెచ్. ఇది ఎక్కడో కాదు, సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ జిల్లాలో బాలరాజు బాలు కయాతి అని చెప్పేసి ఒక దళిత జర్నలిస్టు దాదాపు 20 ఏళ్ళుగా ప్రజల గురించి మాట్లాడుతూ ప్రజల గురించి అనేకమైనటువంటి కథనాలు చేస్తూ ఈరోజు తన సొంతంగా బలగం టీవీ అని పెట్టుకొని కూడా ఈరోజు చాలా V6లో కావచ్చు, లేదంటే ముద్రలో కావచ్చు, అంతకుముందు సాక్షిలో కావచ్చు, చాలా పత్రికల్లో పనిచేసి ఒక మంచి జర్నలిస్ట్గా సిరిసిల్ల జిల్లాలో తనకంటూ ఒక పేరుంది. సో ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి అనేటువంటి సిరిసిల్ల సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి బాలు కయాతి పైన చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నాడు. దానికి వత్తాసు పలుకుతూ ఉన్నాడు సందీప్ కుమార్ ఝా అనేటువంటి సిరిసిల్ల కలెక్టర్. సిరిసిల్ల సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే ఈరోజు కేకే మహేందర్ రెడ్డికి నేను ఒకటే సవాల్ విసురుతా ఉన్నాను. కేకే మహేందర్ రెడ్డి కానీ సందీప్ కుమార్ ఝా కానీ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే సిరిసిల్ల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కేటీఆర్ పైన మీరు కొట్లాడండి. కానీ అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పద్మశాలిల పైన మీరు వేధింపులు ఉంటాయి. అదేవిధంగా ఈరోజు దళితుల పైన కూడా వేధింపులు ఉంటాయి. ఇది ఎంతవరకు నిజమో మీరు అర్థం చేసుకోవాలి. గతంలో ఇదే విధంగా కేటీఆర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా దళిత సంబంధించినటువంటి నేరేళ్ల బాధితులకు సంబంధించిన దళితులు ఎవరుతున్నారో ఆ ఘటన మనం చూసినాం. అంటే పాలకులు మారుతున్నా కానీ బడుగు బలహీన వర్గాల పైన ఏ విధమైనటువంటి వేధింపులు జరుగుతున్నాయో మనం ఒకసారి గమనించాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. సో ఇప్పుడు నేను బాలు కయాతి అసలు ఆయన జరిగినటువంటి అన్యాయం ఏంది, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయాలు ఏందని ఒకసారి మనం చూసినట్లయితే ఆయన గత కొంతకాలంగా ఆ సిరిసిల్లాకు సంబంధించినటువంటి అక్కడ జరుగుతున్నటువంటి ఏవైతే కేకే మహేందర్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి గతంలో పార్టీ కార్యకర్తలుగా కొంతమంది నాయకులుగా పనిచేసినటువంటి కొంతమంది పైన కలెక్టర్ మరియు ఇద్దరు కలిసి వేధింపులకు గురి చేస్తూ ఉంటే ప్రశ్నించిండు. ఆయన పత్రికల్లో ఆయన అనేక రకాలుగా ఆయన ఛానల్లో కూడా ప్రసారం చేయడం జరిగింది. ఈరోజు ఆయన ఉంటే మేము చేస్తున్నటువంటి పనులకు అడ్డంకి వస్తుందని చెప్పేసి ఈరోజు ఆయనే టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేశారు. సో ఆయనకు సంబంధించిన చాలా సంబంధించినటువంటి విషయాల్లో ఏలు పెట్టడం జరిగింది. అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం చూసిండు, కానీ ఎప్పుడు కూడా వెనుకడు వేయలేదు. కానీ ప్రస్తుతం ఆయన సతీమణి ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ టీచర్, తను గత కొంతకాలంగా దాదాపు 10-12 సంవత్సరాలుగా రూరల్లో పనిచేసింది. ఒక నిబంధన ఏంటంటే రూరల్లో పనిచేసిన వాళ్ళకు సిరిసిల్ల తీసుకురావడానికి ఒక నిబంధన ఉంటుంది. సో వాళ్ళ కొడుకు కూడా ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి తను రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. సో ఆ క్రమంలో సిరిసిల్లకు రావాలి, నిబంధనల ప్రకారం సిరిసిల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు రావాలి. కానీ కుట్రపూరితంగా పాపం ఆమె ఒక మహిళా టీచర్ పట్టుకొని దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో సిరిసిల్ల జిల్లా అయితే నిజామాబాద్ జిల్లా దగ్గరలో 70-80 కిలోమీటర్ల దూరం, అంటే 2-3 గంటలు పడుతుంది. సో అంత దూరం వేయడం జరిగింది వీళ్ళిద్దరు కలిసి ఒక కుట్ర పని. సో అదేవిధంగా దాన్ని ఎందుకు మీరు ఈ విధమైన వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు, నా కుటుంబాన్ని ఎందుకు గురి చేస్తూ ఉన్నారు, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాతో కొట్లాడండి అని చెప్పి ఆయనే
ప్రశ్నించిండు. ఆ ప్రశ్నించేందుకు ఆయన ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఒకసారి ఇందులో చూడండి. కొన్ని విజువల్స్ నేను చూపిస్తాను. ఆయన ఇంటిని కష్టపడి ఆయన జర్నలిజంలో ఉండి 20-25 సంవత్సరాలుగా ఆయన జర్నలిజంలో ఉండి రూపాయి కూడబెట్టుకొని అక్కడ ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటికి ఈరోజు కొంతమంది అధికారులను పంపించి ఆ ఇంటిని కూల్చడానికి ఈ దుర్మార్గులు ఇద్దరు పనిచేస్తూ ఉన్నారు. నేను కలెక్టర్ కూడా దుర్మార్గులు అంటా ఉన్నాను. అంటే అర్థం చేసుకోండి ఎంత ఆవేదన ఉంటే నేను అంటానో ఒకసారి అర్థం చేసుకోండి. నేను జనరల్గా బ్యూరోక్రాట్స్ని వాళ్ళ మీద పెద్దగా ఏమని వాళ్ళు తప్పు చేసిన అంటాను, కానీ ఈరోజు తప్పు చేసాడు సందీప్ కుమార్ ఝా. చాలా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. సో అందుకే ఇక ఒకసారి చూడండి, క్లియర్గా మీకు కొన్ని విజువల్ చూపించే ప్రయత్నం చేస్తా. ఇగో చూడండి, ఆయన ఇంటిని ఏ విధంగా కుట్రపూరితంగా కొలుస్తూ ఉన్నారు. అంటే ఎక్కడ ఇంచు దొరికినా మొత్తం ఇంటిని కూల్చేద్దాం, డిస్టర్బ్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఎవరికైనా కానీ ఇల్లు అనేది ఒక సెంటిమెంట్, ఒక ఆత్మగౌరవం. ఆ ఆత్మగౌరవం పైన దెబ్బ కొట్టడానికి ఈ దుర్మార్గులు ఇద్దరు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరి గురించి కూడా మనం ఇంకా చాలా మాట్లాడేది ఉంది. సో ఆయన ఇంటిని కొలుస్తూ ఉన్నటువంటి విజువల్ ఇది. సో అదేవిధంగా ఇంకా చూడండి, కొంచెం విజువల్ చూపిస్తాను. ఇగో ఏ విధంగా అధికారులు కొలుస్తున్నారో ఒక్కసారి చూడండి. అంటే చిన్న ఒక ఇంచు దొరికిన సెట్ బ్యాక్, ఒక ఇంచు దొరికినా కానీ దాన్ని మొత్తం కూల్చేద్దాం అనేటువంటి ఒక భారీ స్కెచ్తో ఉన్నారు. ఇంకా నేను చాలా విషయాలు చెప్తా దీనిలో. ఇంకా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎంత దుర్మార్గంగా ఉన్నారో ఇంకా చాలా విషయాలు చెప్తా. ఇది ఒక్కసారి చూడండి. ఇగో ఇట్లా కొలుస్తూ ఉన్నారు. ఎవరు ఇది? బాలు కయతి తన ఇంట్లో లేనప్పుడు అక్రమంగా వచ్చిర్రు, పర్మిషన్ తీసుకోవాలి కదా, నోటీస్ ఇచ్చి మేము గొడవలు అనాలి కదా. ఎందుకు అనలేదు? అనరు వీళ్ళు. ఎందుకంటే దుర్మార్గంగా అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చే చెలరేగిపోతా ఉన్నారు ఈ దుర్మార్గులంతా కూడా. మాట్లాడటం లేరనుకుంటున్నారు వీళ్ళంతా. బరాబర్ మాట్లాడతాం. ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా బడుగు బలహీన వర్గాలకు ఈరోజు సామాన్యులకు ఎవరికైనా ఇబ్బంది వస్తే మాలాంటి వాళ్ళం మాట్లాడతాం పార్టీలకు అతీతంగా. ఇగో వీళ్ళంతా చూడు కొలుసుకుంటా ఉన్నారు అన్నట్టు. కొలుసుకొని కలెక్టర్ చెప్తాడు వీళ్ళందరికీ. వీళ్ళ కలెక్టర్ చెప్తే కలెక్టర్ వీళ్ళకి చెప్పిండు, ఏ చిన్న లూపాలను దొరకబట్టండి, ఇమీడియట్గా పోయండి, మొత్తం ఈ విధంగా కొలుస్తూ ఉన్నారు. చాలా క్లియర్గా బలగం టీవీ న్యూస్ అని అది పెట్టుకున్నాడు ఆయన క్లియర్గా. ఈరోజు దాన్ని గురించడానికి ఈ దుర్మార్గులంతా పనిచేస్తూ ఉన్నారు. ఇగో ఇదంతా కొలుచుకున్నారు కదా, కొలుచుకొని పోతా ఉన్నటువంటి క్రమంలో బాలుకైతే గట్టినే అరుచుకుంటాడు వీళ్ళని. చూడండి ఏ విధంగా కొలుస్తున్నారో ఒకసారి చూడండి. అన్ని లెక్కలు రాసుకుంటా ఉన్నారు. అంటే ఎక్కడెక్కడ ఏ చిన్న లూఫోలు దొరికినా అది చేయాలి. మరి అట్లా కలెక్టర్, నేను ఒకటే చెప్తాను, మిస్టర్ కలెక్టర్ సిరిసిల్ల జిల్లాలో చాలా చూపిస్తాను నేను. నాకు కూడా సిరిసిల్ల తెలుసు, మొత్తం తెలుసు నాకు. నేను కూడా అక్కడ సంబంధించిన వ్యక్తినే. ఇగో చూడండి, ఇట్లా ఆయన కష్టపడి కట్టుకున్నాడు. ఊరిలో ఎవరికైనా కానీ ఒక ఆత్మగౌరవం ఉంటుంది. ఇల్లు అంటే ఒక సెంటిమెంటు. ఈరోజు దాన్ని గుర్చడానికే చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారో ఈ దుర్మార్గులు, ఎంత కుట్రపూరితంగా ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే మీరు భయపెడదాం అనుకుంటున్నారా, లేకపోతే కంప్లీట్గా మీరు ఆస్తులు ధ్వంసం చేద్దాం అనుకుంటారా? ఇట్లా మొత్తానికైతే కొలుస్తూ ఉన్నారు. అంటే నేను ఒకటే అంటాను, ఈ ఒక్క ఇల్లు కాదు, మొత్తం సిరిసిల్ల మొత్తం సర్వే పెట్టి చూద్దాం. సిరిసిల్ల మొత్తం సర్వే పెట్టండి. దమ్ముందా కలెక్టర్కి? దమ్ముందా? లేకపోతే కేకే మహేందర్ దమ్ముందా అని అడుగుతా ఉన్నాను. అది చేత కాదు మనకి. మనం చేత కానీ దద్దమ్మలం. ఏం చేస్తాం? ఇట్లా తయారైన మనం అధికారం ఉంది కదా అని ఇష్టారీతిలో వ్యవహరిస్తూ ఉంటాం. ఇక్కడ ఇప్పుడు ఎంత కొలుసుకున్న తర్వాత బాలుకాయ అయితే వచ్చిండు. ఒకసారి క్లియర్గా ఇది చూడండి మీరు. ఆఫీస్కి రమ్మంటారట. ఎందుకు ఆఫీస్ రా? మీరు వచ్చింది ఎందుకు చెప్పాలి కదా. ఎందుకు వచ్చిన ఆయన ఇంటికి అక్రమంగా ఎట్లా వస్తారు పర్మిషన్ లేకుండా? చూడండి కలెక్టర్ ఎవరు బద్దలు ఇవ్వడా? కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మీ మహేందర్ రెడ్డి చెప్పినట్టుంటారా? లేకపోతే ఏంది? ఎట్లా వస్తారా? మీరు ఎట్లా వచ్చిందా పర్మిషన్? నోటీస్ ఇబ్బంది పడుతున్నాండి. వార్తలు రాస్తే ఇట్లా కక్ష సాధించారా? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు చెప్పినట్టు.
ఆఫీసర్ రమ్మని అంటా ఉన్నారు వీళ్ళు. అంటే కలెక్టర్ చెప్తే వెళ్ళేస్తారు, ఎందుకంటే ఉద్యోగులు పాపం చిన్న చిన్న ఉద్యోగులు వీళ్ళు అంటే ఏమొస్తుంది. కలెక్టర్ ఏం చెప్తే కలెక్టర్ అధికారం ఉంది కదా, కేకే మహేందర్ రెడ్డి మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా అని అనుకుంటా ఉన్నారు. బిడ్డ చెప్తాను ఈ సంగతి ఏందని ఇప్పుడు చెప్తా, ఇక ఇది అయిపోయి. ఇది ఇది కలెక్టర్ మరియు ఎవరు కేకే మహేందర్ ఇద్దరు కలిసి ఏ విధంగా చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి బాలు కయతిని మనం లైన్లో తీసుకొని ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి బాలు కయతి ఆయన ఏమంటున్నారో ఆయనను కూడా ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. హలో అన్న, నమస్తే. నమస్తే అన్న, ఇప్పుడు నేను ఒక స్టోరీ చేస్తున్నాను మీ ఇష్యూ మీద. నేను ఆల్రెడీ మీ ఇష్యూ చూస్తూ ఉన్నాను మీ ఫేస్బుక్లో గత 3-4 రోజులుగా, చాలా రోజులుగా చూస్తూ ఉన్నాను మీ పైన వేధింపుల పైన. అసలు ఈరోజు మీ ఇంటికి వచ్చిర్రు కొంతమంది అధికారులు, చాలా పెద్ద ఎత్తున ఏదో కొలతలు కొలుస్తా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది సిరిసిల్లలో? అసలు మీకు ఇబ్బంది ఏమవుతుంది అక్కడ? అన్న, నేను వాస్తవానికి 23 సంవత్సరాల నుంచి సిరిసిల్లాలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. సాక్షిలో చేసిన, V6 వెలుగులో చేసిన, ప్రజాశక్తిలో చేసిన, బలగం టీవీ అని ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాం. మన ఒక ముద్రా పేపర్ కూడా మనం ఒకటి ఈ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ లో పనిచేస్తున్నాను. నేను నిత్యం ఇప్పుడు కాదు ఎప్పుడైనా నేను సోషల్ మీడియాలో ప్రజా సమస్యలను పెడతా. ఒక్క బూతు తిట్టా, నేను గవర్నమెంట్ కూడా వ్యతిరేకించా. ప్రజలకు నష్టం జరిగినప్పుడు నేను పోస్టులు పెడతా, వార్తలు రాస్తా. కొన్ని యూట్యూబ్ లో మనం ఎట్లా వార్తలు చదువుతాం కాబట్టి నిత్యం చేస్తాం అది. వాస్తవానికి కేకే మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మా దగ్గర 4 సార్లు ఓడిపోయాడు అన్నయ్య. ఆయనే అప్పట్లో గల్ఫ్ కార్మికులు జైల్లో 20 ఏళ్ళు జైలు ఉంటే వాళ్ళను అప్పుడు కేటీఆర్ సహకారంతో ఇడిపించుకొచ్చడం నేను కూడా కష్టపడ్డాను. వాళ్ళు ఇడిపించుకొచ్చినాక కేటీఆర్ సహకారంతో అని చెప్పి నేను వార్త రాస్తే ఫోన్ చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడినాను. ఓసారి పద్మశాలిలు వచ్చేసి ఉపాధి చీర, అప్పుడు బతుకమ్మ చీరలు ఆర్డర్ చేయకపోతే ఇవ్వాలి, ఒక సెల్ఫీ పెట్టుకున్నాడు ఆ నేత కార్మికుడు. నాకు పాపడాలు అమ్ముకుంటున్నా బతుకమ్మ ఆర్డర్ లేవని సెల్ఫీ పెట్టినందుకు నాకు ఫోన్ చేసి, బాలు గారు మీరు అప్పుడు అంతే వెటకారంగా ఎంతమంది పాపడాలు అమ్ముకుంటారు, ఎంతమంది నిరోధులు అమ్ముకుంటారు మాట్లాడు. అయినా కూడా పట్టించుకోలేదు, గంతెంత మాట్లాడాడని. మళ్ళీ కాంగ్రెస్ జైనింగ్ మీటింగ్ లో నన్ను సన్నాసి అని 100 మంది తిడితే నేను ఇలా తిట్టింది బయట పెట్టినప్పుడు కోపంలో పద్మశ అప్పుడు పెద్ద ఇష్యూ అయింది. ఆ కోపంతో అప్పటి నుంచి ఇప్పటికి నాకు ఆయనకు మధ్యలో మనస్పర్ధలు వచ్చింది, గొడవ నడుస్తుంది. మొన్న రీసెంట్ గా ఒక టీ కొట్టు మీద కేటీఆర్ బొమ్మ ఉంటే ఆ కలెక్టర్ వచ్చి చూసిపోయి టీ కొట్టు తీసి పారేసిండు. ఇప్పుడు నోటీసులు ఇవ్వాలి కదా, క్రేన్ తో తీసుకపోయి ఊరవుతలేసిండు. తప్పు అని నేను వీడియోలు పెట్టినా మన బలగం టీవీలో, నా సోషల్ మీడియాలో కూడా. ఒక రైతు రాజిరెడ్డిని 40 ఏళ్ల కింద జాగాల నాయన కొంటే తాతలు కొన్న జాగాకు కబ్జా కేసు అని ఒక రైతు రాజిరెడ్డిని జైలుకు పంపి 13-14 రోజులు జైల్లో నిర్బంధించారు. వాళ్ళ కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేసి ఈ ప్రభుత్వం కక్ష సాధింపుల పద్ధతి కాదని అట్లిచ్చింది. ఇదే వేములవాడ నియోజకవర్గంలో అగ్రహారంలో వచ్చేసి పాల కేంద్రం, డైరీ 10,000 మంది పాడి పరిశ్రమ రైతులు ఉంటారు, రోజు పాలు వస్తారల్లా. దానికి పర్మిషన్ లేవని చెప్పి సీజ్ చేసాడు ఈ కలెక్టర్ పోయి. అంత పాలు పోసి రోడ్ల మీద పాలు పోసి రైతులు నిరసన వ్యక్తం చేస్తే నేను దాని మీద ఒక స్టోరీ చేసిన, వార్త రాసిన సోషల్ మీడియాలో. ఇది ఏం పద్ధతి, కలెక్టర్ తప్పుబడి చేస్తే వరుసగా ఇప్పుడు నేను ఇంతవరకు ప్రభుత్వాన్ని తిట్టలేదన్నా. నేను ఇప్పటి వరకు కేకే మహేందర్ రెడ్డి గారి వార్తలు రాస్తున్నా, ఆర్ శ్రీనివాస్ వార్తలు రాస్తున్నా, కాంగ్రెస్ ప్రతి వార్త ఇస్తున్నా. ఏమన్నంటే కేటీఆర్ దగ్గర కేటీఆర్ తొత్తు, కేటీఆర్ బానిస అంటే నేను కేటీఆర్ కి ఏం చేసినో, ఆయనతో ఏం లబ్ధి పొందినో కూడా బయట పెట్టాలి కదా. ఇవన్నీ వరుసగా రాస్తుంటే నా భార్య టీచరు, ప్రభుత్వ టీచరు, నా కొడుకు కూడా కొంచెం ఆరోగ్యం బాగుండదు అన్న, మెడికల్ గ్రౌండ్ ఉంది. 14 సంవత్సరాలు రూరల్ ప్రాంతంలో పనిచేసి మొన్న సిరిసిల్లకు వస్తే ట్రాన్స్ఫర్ అయితే ఇప్పుడు ఉపాధ్యాయ సర్దుబాట్లను కూడా ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఆ జీవోకు విరుద్ధంగా మా స్కూల్లో విద్యార్థులు లేరు అని మా ఆవిడని తీసి 60 కిలోమీటర్ దూరం రుద్రంగి మండలం మానాలనేసి నిజామాబాద్ జిల్లా ఊరది. నిజామాబాద్ జిల్లా కిందకి వస్తుంది. నిజామాబాద్ జిల్లా కిందకు 60 కిలోమీటర్ ఒక మహిళను నా మీద కోపంతో నేను ఎక్కడ దొరుకుతలేను మా ఆవిడ మీద కోపం తీర్చుకోవడానికి 60 కిలోమీటర్ దూరం వేసారు. ఏ జీవో ప్రకారం వేస్తావు నేను అడిగితే పిల్లలు లేరని మా ఆవిడని తీసి దూరం వేస్తావు ఆ స్కూల్లో, మళ్ళీ పిల్లలు ఉన్నారని ఇంకో పోస్టింగ్ ఎట్లా ఇస్తావు? తప్పు కదా. ఇది అన్యాయం జరుగుతుంది నాకు అని కలెక్టర్ దరఖాస్తు చేసిన, ఇది రివ్యూ చేయండి అనేది డిఓకి ఇచ్చిన. 3 రోజులు పట్టించుకోకపోతే హైకోర్టులో ఇప్పుడు రిట్ పిటిషన్ ఇచ్చిన, మాకు నీటిలో ఇట్లా ఉందని. ఇప్పుడు వాళ్ళకు రేపు ఉంది జడ్జిమెంట్, ఇప్పుడు రేపు స్టే గురించి వీళ్ళకు కాగితం వచ్చినట్టుంది, దీని మీద రివ్యూ వాళ్ళు అఫిడవిట్ ఇవ్వాలి కదా. హైకోర్టుకి ఎందుకు పోయినావు అని కోపంతో నా మీద మున్సిపల్ అధికారులకు నా ఇంటికి పంపించి మొత్తం నేను ఇంట్లో లేక ముందు మా భార్య ఉంటది లోపల, ఒక్కటి గంట మంది అసలు ఆఫీసర్లా ఎవరో నాకు తెలియదు, వచ్చి టేబుల్ పట్టిన ఇల్లు కొలిస్తే ఆయన పద్ధతి ఏంది? నోటీస్ ఇవ్వాలి కదా నా ఇల్లు డీవియేషన్ ఉంటే.
ఇట్లా నిబంధనలకు విరుద్ధంగా అంటే ఒక ఇంట్లో కుటుంబ సభ్యులను అంటే భయభ్రాంతులకు గురి అంటే ఇప్పుడు చేయడానికి ఇప్పుడు మెయిన్ గా మేము కక్ష సాధించడానికి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, మీ ఇల్లును కూడా కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? అన్న కూల్చినా కూడా కలెక్టరేట్ కూడా గుడిసేసుకొని ఉంటా. నేను ప్రజల కోసం కొట్లాడతా అని చెప్తాను. నేను తప్పు చేస్తే నిన్న ప్రెస్ మీట్ పెట్టి కేకే మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఒక దళిత సంఘం నాయకులతో నేనట అక్రమ వసూలు చేసినట, భూ కబ్జాలు చేసినట, బయట పెట్టాలి కదా వాళ్ళు, బయట పెట్టాలి కదా నేను ఏమని చేస్తే అవును ఆయన ఫోన్ చేసి అడితే గట్లెందుకు పెట్టు భయ నా మీద అంటే కేకే మహేందర్ రెడ్డి పెట్టుమన్నాడు అని చెప్పి ఆ వాయిస్ రికార్డు కూడా నేను సోషల్ మీడియా పెట్టిన ఉందా వాయిస్ రికార్డు? ఉంది, అది కూడా మీకు పంపిస్తా. పంపించండి నాకు సార్. ఇంత అన్యాయం అయితే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక జర్నలిస్టుల మీద ఇంత దాడులు జరుగుతాయి ఎట్లన్నా? నేను ప్రభుత్వానికి వ్యతిరేకం చేస్తే కక్ష సాధింపు చేయి. నేను ఒక్కటి కూడా ప్రభుత్వానికి కాంగ్రెస్ సర్కారు ఏం వ్యతిరేకం చేసినా కూడా ప్రకటించాలి కదా. అని వ్యక్తిగత ఎజెండాను కాంగ్రెస్ నాయకుడు మహేందర్ రెడ్డి ఈ జిల్లాల మొత్తం జిల్లా కలెక్టర్ ఒక్కటై పాపం ప్రభుత్వం ఆది శ్రీనివాస్ కూడా చెప్తే పెట్టలేడు. ఉద్యోగ సంఘాలు ఏడుస్తూ ఇష్టం ఉన్న కాడ వేరే మండలాలకు మొత్తం ట్రాన్స్ఫర్ చేసారు. జిల్లా అన్ని శాఖలలో మెయిన్ అధికారులు సెలవులు పెట్టిపోతూ ఈ కలెక్టర్ వేధింపులు భరించలేక ఆ వార్తలు రాసిన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చూస్తే నా మీద ఇటువంటి వేధింపులు. అవును. సో ఇప్పుడు నేను ఒకసారి డైరెక్ట్ గా మీరు లైన్ లో ఉంటారు కాబట్టి డైరెక్ట్ కేకే మహేందర్ లైన్ లో తీసుకొని మాట్లాడతారా? నేను ఏం పాపం చేసినా అడుగుతా మహేందర్ రెడ్డి. యా షూర్, తప్పకుండా. మీరు లైన్ లో ఉన్నారు, అట్లా లైన్ లో ఉండండి. హలో సార్, నమస్తే అండి. నమస్తే సార్, నా పేరు దాసరి శ్రీనివాస్ అండి. నేను కాలేజీ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. కాలేజీ టీవీ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్, ఇది బాలుకాయతి ఇష్యూ ఒకటి అవుతుంది. ఆయన ఇంటిని కూల్చేట ఒక ప్రయత్నం మీరు చేస్తామని చెప్పేసి ఆయన ఆరోపణలు చేస్తున్నాడు. దానిపై మీరు స్పందన ఏంటి సార్? చేసుకునే ఉంటారు, మనం ఏం చేస్తాం వాటి గురించి. వాళ్ళు చేసుకునే వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఇష్టం, వాళ్ళు మీరే దాని వెనకంతా మీరే ప్రధానంగా ఉన్నారని చెప్పేసి ఒక వాదన చేసుకుని ఆరోపణలు చేసుకున్నంత మాత్రం నేను చెప్పాలని సమాధానం లేదు. ఎవరు అవసరం వాళ్ళు చేసుకుంటారు. మనకి అంటే అవసరం అంటే మీరే ఉన్నారా దాని వెనకాల? మీరే ఉన్నారు, చాలా కుట్ర చేస్తున్నారు అంటే ఒక దళిత జర్నలిస్ట్ పై ఇట్లా చేయడం కరెక్టేనా? హలో మహేందర్ రెడ్డి గారు, ఇగో ఇట్లా కట్ చేయడం జరిగింది, చేసుకుంటారు గీసుకుంటారు అని కూడా మాట్లాడుతున్నాడు కేకే మహేందర్ రెడ్డి. సమాధానం చెప్పలేక కట్ చేస్తూ ఉన్నారు. సో ఒకసారి మరొకసారి కూడా రింగ్ చేద్దాం, ఆయన ఏమంటారు చూద్దాం. క్లియర్గా కట్ చేసిండు, సమాధానం చెప్పలేక కట్ చేసిండు కేకే మహేందర్ రెడ్డి. సో కేకే మహేందర్ రెడ్డి చాలా గౌరవం, ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి ఆయన ఆయుపట్టుగా పనిచేసిండు. అలా వాస్తవం. కేసీఆర్ మోసం చేసిండు, అది వాస్తవం. సో ఇగో క్లియర్గా మన ఫోను స్విచ్ ఆఫ్ పెట్టేసినా మరి ఏందో మొత్తానికి అయితే కలుస్తలేదు. ఒకసారి మళ్ళొక్కసారి కూడా రింగ్ చేద్దాం, ఎందుకంటే వదలొద్దు ఇలాని. ఇట్లా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేయొద్దు. నేను కేటీఆర్ కూడా ఇట్లా విమర్శించడం. హలో చెప్పండి సిగ్నల్ సార్, అయితే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీరు అట్లా ఆ జర్నలిస్ట్ పైన మీరు చాలా వేధింపులకు గురి చేస్తుందని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ బాలుకాయతి అనేటువంటి జర్నలిస్ట్ పైన మీరు అనేక రకాలైన ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఆయన సతీమణిని సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ విషయంలో దూరం వేసిరట. ప్లస్ ఆయన ఇంటిని కూడా మీరు కూల్చేట ప్రయత్నం చేస్తామని చెప్పేసి అంటున్నారు. బాలుకాయతి అనేటువంటి జర్నలిస్ట్ ఇంటిని కూడా కూల్చేట ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణ మీ పైన ఉంది. దాన్ని ఏమంటారు మీరు? ఆయన ఏం చేసుకుంటే నాకేమైనా అడ్మినిస్ట్రేషన్ పనులు అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటారు, అవన్నీ నాకు సంబంధం లేదు. దాని వెనకాల మొత్తం మీరే ప్రోత్సాహం చేస్తున్నారు. గతంలో చెప్పుకుంటాను, ఆరోపణలకు మనం సమాధానం చెప్పలేం కదా. వాళ్ళ ఆలోచనలకు నేను సమాధానం చెప్పలేం కదా. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటే ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటే ఎవరి ఆరోపణలు వాళ్ళకుంటే అన్నింటి మనం సమాధానం కాదు. ఇప్పుడు జనరల్ ఇప్పుడు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే జర్నలిజం క్వశ్చన్ అడిగినప్పుడు కూడా సమాధానం ఉండాలి, కరెక్ట్ ఉంటాయి. మేము అడుగుతున్నాం మీకు ఆరోపణ ఉంది, దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? నేను సమాధానం చెప్పలేను. ఎందుకు చెప్పలేరు? ఆరోపణకు నేను సమాధానం చెప్పలేను. ఆరోపణని మీరే అంటారు. మరి ఆరోపణకు సమాధానం ఉంది, దానికి ఏమైనా ప్రూఫ్ ఉంటే చెప్పాలి. మీరు అధికారాన్ని అడ్డు పెట్టుకుని మనం చేస్తున్నారు అనుకోవడానికి అవకాశం లేదంటారా? అధికారం ఎందుకు లేరు? మీరు మీ పార్టీ కదా అధికారంలో ఉంది. శ్రీనివాస్ గారు, నిన్న కేకే మహేందర్ రెడ్డి గారే ఒక దళిత సంఘం నాయకులతో ప్రెస్ మీట్ పెట్టి నా ఇష్టానుసారంగా మాట్లాడించిండు. ఆయననే ఒప్పుకొని ఫోన్ లో చెప్పిన ఆడియో వాయిస్ రికార్డు కూడా ఇప్పుడు పంపిస్తాను లైవ్ లో. దొంగ జర్నలిజం ఎవరు చేయరండి, ప్రజా సమస్యల విషయంలో ఇస్తారు. నేను ప్రభుత్వానికి ఏం వ్యతిరేకం చేసినా కూడా ప్రకటించాలి. కేకే మహేందర్ రెడ్డికి ఏం అన్యాయం చేసినా కూడా ప్రకటించాలి. తప్పులను ఎత్తి చూపితే ఇంత నిర్బంధమా?
చెప్పాలి శ్రీనివాస్ గారు. మహేందర్ రెడ్డి లైన్ నేను హైదరాబాద్ లో కూడా నడిగడ్డ మీద చర్చకు రమ్మని ఏం తప్పు చేసి నేను అడుగుతా. లైన్లో ఉన్నాడు ఆయన, మళ్ళీ కట్ చేసిండు ఆయన, మళ్ళీ కట్ చేస్తూనే ఉన్నాడు ఆయన ఎప్పటి నుంచి. ఇగో ఇది పరిస్థితి. ఆయన ఫోన్లో డైరెక్ట్ వాళ్ళ అనుచరుడు ఎవరైతున్నారో ఆ దళితులతో ప్రెస్ మీట్ పెట్టిస్తే, మీరు ప్రెస్ మీట్ పెట్టే రికార్డ్ నా దగ్గర ఉంది, ఆయన చెప్పిండు మీరే చెప్పిందని చెప్పేసి అంటే ఫోన్ కట్ చేసిండు. ఈ దొంగ అనకపోతే ఏమంటారు ఈయనని, కేకే మహేందర్ రెడ్డిని? దొంగ కాకపోతే ఏంది నాకు అర్థం కాదు. ఏమనుకుంటారు? దళితులను, బహుజనులను, బీసీలను, పద్మశాలను అందరిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మీరు బిహేవ్ చేస్తూ ఉంటే మేము మాట్లాడకుండా ఉంటా అనుకుంటారా? కేకే మహేందర్ రెడ్డి, నీ అగ్రకుల బలుపు ఏమైనా ఉంటే నీ దగ్గర పెట్టుకో. ఇట్లా ప్రజల మీద, సామాన్యుల మీద మీరు చూపిస్తా అంటే ఇక్కడ ఎవడు ముడుచుకొని లేడు. బరాబర్ చెప్తున్నాం, మరొక్కసారి చెప్తున్నాం. మొత్తం అందరు జర్నలిస్టులను పట్టుకొని వస్తాను నేను సిరిసిల్లకి. నీ బండారం మీద బయట పెడతాను. నువ్వు బాలుకాయ మీద చేయ చూద్దాం. నీ ఆయన ఇంటి పైన కొంచెం నువ్వు క్రాక్ చేపి చూద్దాం. ఏమైతే చూపిస్తాం, కలెక్టర్ సంగతి ఎందుకు చూస్తాం. అదేవిధంగా ఆ కేకే మహేందర్ రెడ్డి అధికారాన్ని పెట్టుకుంటూ ఆయన సంగతి ఎందుకు కూడా మేము బరాబర్ చూస్తామని చెప్పేసి కూడా నేను ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బలనా, హలో చెప్పండి అన్న. ఇప్పుడు విన్నారు కదా మీరు, ఆయన కట్ చేసిండు, ఆయన ఏం సమాధానం చెప్పకుండా కట్ చేసిండు. ఒకటే అన్న, ఇప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలో కేకే మహేందర్ రెడ్డి రాజ్యం నడుస్తుంది. అవును, ఓడిపోయినా కూడా ఒక షాడో ఎమ్మెల్యే లాగా. అవును, గతంలో ఇప్పుడు ఆయన ఏంటంటే ఎట్లా నెక్స్ట్ ఇక్కడ నిలబడడు గెలవడు అనే ఉద్దేశంతో సిరిసిల్ల ప్రజల్ని ఇబ్బంది వెళ్ళాలని ఒక ఉద్దేశంతో ఉన్నాడు. అవును, ఇప్పుడు ఒకటే అన్న, కేటీఆర్ గారు ఒక మంత్రిగా ఉన్నాడు. అవును, అవును, మా ఎమ్మెల్యే కాబట్టి మేము క్లోజ్ ఉంటాం కాబట్టి దగ్గర ఉంటాం కాబట్టి అనేక విషయాల్లో కలుస్తారు, చేస్తారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మేము ప్రభుత్వాలు కూలగొట్టడం నిలబెట్టారు. మా స్థాయి ఎంత అంటే సిరిసిల్ల స్థాయి విలేకరులు. మీరు ఇంత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఒక మహిళను చూడకుండా ఏ రూల్ ప్రకారం వేసినాం అంటే కూడా సమాధానం లేదు. నాకు ఉల్టా ఇప్పుడు మా ఊర్లో మా ఊరే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది శ్రీనివాస్ గారు. మా ఊరు జగరావుపల్లె, సర్దాపూర్, పెద్ద మొత్తం ఊరు జంగుశివాయ పట్ల గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ ఇల్లు కట్టుకున్నాం అని చెప్పి అక్కడ కూడా ఇంట్లో కొలుసుకోనికి అక్కడికి పోయిందట. అంటే అక్కడ ఇక్కడ ఏకకాలంలో ఏసీబీ దాడులకు వెనకటి ఉంటది చూడు. మహేందర్ రెడ్డి గారికి ఇంత వ్యవస్థ చేస్తుండు. ఆయన గెలిస్తే ఇంకా మమ్మల్ని ఎంత పానం తీసుకున్నాడు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ అయితే మరీ సైకో లెక్క మోపండి అన్న మాకు ఇక్కడ. పేదోను చూస్తలేడు, ఉన్నోను చూస్తలేడు, లేదంటే చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. మీరు ఒక్కసారి గవర్నమెంట్ కూడా ఎంక్వైరీ చేయమన్నా జిల్లా కలెక్టర్ మీద. ఉద్యోగులు పనిచేస్తుండో లేడో తెలుస్తుంది. మొత్తం సెలవులు పెట్టిపోతాం. తప్పకుండా అన్న, నేను ఒకసారి మాట్లాడతా. మళ్ళీ కేకే మీద లైన్ లో తీసుకుంటా. ఒకసారి లైన్ లో ఉండి చూద్దాం వస్తుండో లేడో. ఫోన్ కలిసే పరిస్థితి కనబడతలేదు అనేది. మాట్లాడదామంటే కట్ చేసిండు. అంటే పాలకుల యొక్క తీరు ఎట్లా ఉంటుంది చూడండి. కనీసం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు కేకే మహేందర్ రెడ్డి. బాలు కాయిత్ అనేవాడు ప్రభుత్వానికి ఏం వ్యతిరేకం చేసింది ఇప్పటి వరకు? ఆయన విజిలెన్స్ ఎంక్వైరీ చేసి లేకపోతే ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ చేసి నాది బయట పెట్టమనండి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ప్రభుత్వాన్ని కూడా ఎప్పుడు వ్యతిరేకం చేసింది లేదు. నేను చాలా న్యూట్రల్ గా ఉంటున్నా శ్రీనివాస్ గారు. ఎందుకంటే కేవలం ప్రజా సమస్యలు మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. నాకేం అవసరం అండి ప్రభుత్వాలతో పెట్టుకుని వాళ్ళతో గెలవగలుగుతానా? నా సిరిసిల్ల ప్రజలు సమస్యలు ఇబ్బంది ఉన్నప్పుడు నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకపోతే జర్నలిస్ట్ గా ఉండి జీవితం ఎందుకండి? దళితులకు, బహుజనులకు అన్యాయం జరగడం చెప్పాలి కదా, నా బాధ్యత కదా. దొంగ జర్నలిజం అన్నప్పుడు అంటుండు కదా. ఇదే కేకే మహేందర్ ఎలక్షన్లలో ఇంటర్వ్యూలు చేసి 200 వీడియోలు పెట్టిన యూట్యూబ్ ఛానల్ రూపాయి పైసలు ఇచ్చిండా? తెలియాలి, ఆయనకే తెలియాలి. నేను నాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా, బీఆర్ఎస్ ప్రభుత్వం సాయం చేసిన అప్పులు నాకున్నాయి. నేను లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుంటే కూడా వీళ్ళు కళ్ళు మండుతున్నాయి. అంటే ఒక దళితుడు ఎదిగితే కూడా తెల్లబట్టలు వేసుకుంటే కూడా ఎదిగే ఓర్చే ప్రయత్నం అది లేదంటే ఎట్లా బతుకుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో? తప్పకుండా మీకు ఏ ఇబ్బంది అయినా మా లాంటి వాళ్ళు మేము అందరం బస్ వేసుకొని వస్తాం. మొత్తం అందరం జర్నలిస్టులు పెడుతున్నారో కేసీఆర్ మేము ఏ విధంగా అయితే ఎదుర్కొన్నామో అట్లనే మేము అందరం బస్ వేసుకొని ఖచ్చితంగా వస్తాం. మీరేం రంది పడకండి. కలెక్టర్ అదే తెలుసు, నాకు తెలుసు అన్న, తెలుసు నాకు. దగ్గర కాదు, దూరం కాదు. నేరేళ్లలో మీరు కూడా ఉన్నారు కదా, నేరేళ్ల ఘటనలకు సంబంధించిన దానిలో సంఘటన అప్పుడు కూడా నేను అవుట్ రైట్ గా నేను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన మాట్లాడినా. అవును 100%. మేము చూసినాం కదా. నేరేళ్ల బాధితులకు
నాకు అధికారం వస్తే సాయం చేస్తా అని చెప్పి ఇప్పటికి మొహం చాటేసిన వాళ్ళకి ఇప్పటి వరకు న్యాయం చేస్తలేడు. తెలుసు అడగద్దు మేము. అవన్నీ ఇప్పుడు అవన్నీ బయట పెడదాం. ఊరుకునేది లేదు. ఆ కలెక్టర్ సంగతి ఏందో, ఆ కేకే మహేందర్ సంగతి ఏందో అన్ని. కలెక్టర్ గారు చట్టాలకు లోబడి ఉండమంటుంది. కలెక్టర్ నువ్వు ఎందుకు విమర్శిస్తావు? చట్టాలు ఇంప్లిమెంట్ చేయి. నువ్వు ప్రభుత్వం, నువ్వు చట్టం పరిధిలో ఉండు అంటున్నాం. నువ్వు చట్ట విరుద్ధంగా పనులు చేసి ఇష్టం ఉన్నట్టు చేస్తే ప్రశ్నించొద్దు, అడగద్దు అంటే ఎట్లా? తప్పకుండా ఉద్యోగ సంఘాలు ఎక్కడికి పోవాలి? అవును, నువ్వు ఇష్టం ఉన్నట్టు చేస్తే లేడీస్ ను మొత్తం దూర ప్రాంతాలకు వేసిండు. అవును, అన్యాయం కదా అది. మెడికల్ గ్రౌండ్ ఉన్నలను కూడా. అవును అవును అవును. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఇది స్టోరీ. యాక్చువల్గా బాలు ఖయాతి ఆయన ఇంటి పైన, ఆయన సొంతూరులో పాపం ఎక్కడో పాతకాలం నుంచి ఉన్నటువంటి ఇల్లు అవుతుందో అంతా అప్పుడు ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఇల్లు కూడా అక్కడ ఎంక్వైరీ చేసి కూల్చడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కేకే మహేందర్ రెడ్డి. నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నాను, నేను సందీప్ కుమార్ ఝా, మీరు ఏ రాష్ట్రం అన్నది లాగేసి మీరైతే తెలంగాణ రాష్ట్రం కాదు. సో ఇక్కడ మీరు అధికారంలో ఉన్నారు, మీ అగ్రకులం కదా, మేము పద్మశాలలో ఏమైనా చేస్తాము, దళితులను ఏమన్నా చేస్తాము, మా రాజ్యం ఇది, మా రాజ్యం ఇది, మేము అగ్రకులాలలో అని అనుకొని మీరు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ఏ విధంగా కేసీఆర్కు శాస్తి జరిగిందో మీకు కూడా అదే శాస్తి జరుగుతుందని ఈరోజు మేము బరాబర్ డిమాండ్ చేస్తా ఉన్నాం. అరే దళితులను వదిలిపెట్టారు, బీసీలాడ పద్మశాలు 70-80 వేల మంది జనాభా ఉంటారు, ఆ కులాన్ని పట్టుకొని మీరు తిడతారు. ఎట్లా తిడతారా? మహేందర్ నీ ఏజ్ ఎంత? 70-80 ఉంటావు, కాటికి కాలు చాపినట్టు నువ్వు మళ్ళీ పోటీ చేస్తావా? పోటీ చేసా ఏజ్ వయసు ఉందా నీకు? చేతనవుతుందా నీకు? కాటికి కాలు చాపుతావు నువ్వు. నీకేందే నాకు అర్థం కాదు. అక్కడ పోయి దళిత బహుజనులను అది చేస్తాను. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నువ్వు మోగాడివైతే నువ్వు కేటీఆర్తో కొట్టాడు, కేటీఆర్ చెల్లేసుదాం. అది చేత కాదు మీ ఇద్దరికి అది చేత కాదు. బడుగు బలహీన వర్గాలను, దళితులను, బీసీలను పట్టుకొని, సామాన్యులను పట్టుకొని హింసిస్తారా? పాప ఆయన ఎవరు ఒక ఉపాధి కల్పించండి కేటీఆర్. ఆ కేటీఆర్ ఫోటో పెట్టుకుంటే దాన్ని రాత్రి మొత్తం తీసేసిరట. అరే వాళ్ళు సామాన్యులే, ఆ సామాన్యులకు మీరే అట్లా ఇబ్బంది పెడతారా? తీసేయమని చెప్పు, కేటీఆర్ ఫోటో తీసేయి, అది నిబంధనలకు విరుద్ధంగా ఉంది చెప్పాలి. ఈరోజు మరి అదే సెంటర్లో అక్కడ చాలా విగ్రహాలు ఉంటాయి, మరి తీసేస్తారా మీరు? అంబేద్కర్ విగ్రహాలు ఉంటాయి, గాంధీ విగ్రహాలు ఉంటాయి కదా, అది కూడా ఎలక్షన్ కోడ్కు విరుద్ధమే కదా, తీసేస్తారా? కూల్చేస్తారా వాటిని? ఆ దమ్ముందా మీకు? అది లేదు. చెప్తున్నా కేకే మహేందర్ రెడ్డి, నీ అగ్రకుల అహంకారంతో నువ్వు ఇట్లా బడుగు బలహీన వర్గాలను ఇబ్బంది పెడతా అంటే బరాబర్ మొత్తం ఇక్కడ ఈ తెలంగాణలో ఉన్నటువంటి మీడియా ఛానల్ ఏవైతే ఉన్నాయో అన్నింటిని పట్టుకొని వస్తాం, మీ ఇద్దరి బండారాన్ని బయట పెడతాం విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏం కలెక్టర్ అయితే మీరేం తోపు అనుకుంటారా? నాకు అర్థం కాదు. తోపా మీరేమన్నా? మీరు ఒక అధికారి, మీరు ప్రజల కోసం పనిచేయాలి. ఇట్లా కక్షాయిపుల కోసం కేటీఆర్ మీద పగ సాధించడానికి మీరు వాళ్ళని ఇబ్బంది పెడతా అంటే మేము ఊకునే పరిస్థితి లేము. ఖచ్చితంగా బరాబర్ నిలుస్తాం. కేసీఆర్ని పండబెట్టి తొక్కినాం, మీరేంత అంటున్నాం, మేము బరాబర్ చేస్తాం. తమాషాలు చేయొద్దు. ఇది సామాన్యులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టినా బరాబర్ మాలాంటి గొంతులు మాట్లాడితే అందరం కట్టగట్టుకుని బస్సు వేసుకొని వచ్చి మీ బండారాన్ని మొత్తం కూడా సిరిసిల్లో మీ బండారం మీద అంతా బయట పెడతాం. ఏమన్నా తమాషాలు అనుకుంటున్నారా? అధికారం ఉంది కదా, మేము అధికారులం కదా అని అనుకొని ఇష్టారీతిని వ్యవహరిస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటారా? బరాబర్ నిలుస్తాం, బరాబర్ ప్రజా కోర్టులో తేల్స్తాం మీ సంగతి ఏందనేది. ఇది మొత్తానికైతే సిరిసిల్ల జిల్లాలో ఒక దళిత జర్నలిస్ట్ పైన జరుగుతున్నటువంటి దాష్టికం పైన ఈరోజు స్పెషల్ స్టోరీ. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా ఇది ఓన్లీ ఒక దళిత జర్నలిస్ట్ గురించి కాదు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది కేటీఆర్ తోటి కొంతమంది బడుగు బలహీన వర్గాలు కొంతమంది పనిచేసారు. పాప ఆ క్రమంలో వాళ్ళు అనేక రకాలుగా ఆయనతో క్లోజ్గా ఉన్నట్టు క్రమంలో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ఒకటే చెప్తాను, ఇది కేటీఆర్కు పాజిటివ్ స్టోరీ కాదు, ఇంకెవరికో నెగిటివ్ స్టోరీ కాదు. ఇది మీరిద్దరూ ఇట్లా అధికారం ఉంది కదా అని ఇష్టారీతం చెల్లిస్తే మాత్రం బాగుండదు అనేటువంటి విషయంలో ఈరోజు స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. మేము ఈ ఇల్లును కూల్స్తాం, ఇంకేదో చేస్తామంటే బస్సు పట్టుకొని మొత్తం అందరం జర్నలిస్టులు అందరం పట్టుకొని బస్సు పట్టుకొని వచ్చి మొత్తం మీ కాతేంది కార్ఖానేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము స్ప్రెడ్ చేయకపోతే, మీ బండారం బయట పెట్టకపోతే మేము జర్నలిస్టులమే కాదు, డిజిటల్ మీద జర్నలిస్టులమే కాదు అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఇది స్పెషల్ స్టోరీ మిత్రులారా, చూస్తుండండి కాలోజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.